రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన జగనాసుర దహన కార్యక్రమాన్ని కావలి పట్టణ తెలుగుదేశం శ్రేణులు చేపట్టారు. కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడుని నెల్లూరులోని వారి స్వగృహం నందు నిర్బంధించడంతో వారి ఆదేశాల మేరకు కావలి పట్టణంలో పార్టీ నేతల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్దకు పోలీసులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. దుర్మార్గుడు పరిపాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అనాల్సి వస్తుందంటే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక చిన్న తప్పు కూడా చేయనటువంటి వ్యక్తిని ఒక అక్రమ కేసు పెట్టి ఈరోజు 45 రోజులుగా ఆయన్ని రిమాండ్లో ఉంచడం జరిగింది. సరే, నారా లోకేష్ గారు ఈరోజు పార్టీ ఒక పిలుపిచ్చింది, మీరందరూ ఇవాళ నిరసన తెలియజేయండి అన్నటువంటి భావంతో మేమందరం కూడా పార్టీ ఆఫీస్కి రావటం. మరి ఇక్కడ అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. దాంట్లో పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. పిల్లకాయలకి జీతాలు లేవు, డిఏలు లేవు, ఏమీ లేవు. అయితే ఇలాంటి మంచి ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మీరే ఈ రాష్ట్ర ప్రజలను కానీ ఈ రాష్ట్ర వ్యవస్థను కానీ మీరు కాపాడాల్సిన బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మరి మీరే ఈ రకంగా చేస్తే మేము ఎవరికి చెప్పాలా? మాకు దిక్కెవరు? మరి ఈ పరిస్థితి మీరే తీసుకొచ్చి ఇళ్లలోకి వచ్చి ఒక కాగితం కూడా తగలబెట్టుకునే దానికి పర్మిషన్ లేదని మీరు మమ్మల్ని అందరినీ నిర్బంధించడం సరైన పద్ధతి కాదు. ఇదే ప్రభుత్వం ఉంటుందని మీరు అందరూ అనుకుంటున్నారేమో. ఇంకా 3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడికి పోద్దో మీకు కూడా తెలుసు. మీరు కూడా దానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు కొంతమంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు పరిపాలిస్తాడు ఈ రకంగా? అందరిని హౌస్ అరెస్ట్ చేయటం, మరి ఆఫీసులు రావటం, అరెస్ట్ చేయటం, ఇది మంచి పద్ధతేనా? ఇప్పుడన్నా ఉంది చట్టం అనేది ఎవరికైనా ఒకటే. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థల్ని మీరు ఎప్పుడు మీరు చూడాల, మేము చూడాల. మీరు ఎట్లాంటి చిన్న వాటికి రాకూడదని పోలీసు వారికి అందరికీ నమస్కారాలు తెలిసి సెలవు తీసుకుంటాం.